తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మనకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుధీర్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు అంటే మనము ప్రతి దాంట్లోనూ కూడా మన హిందూ తత్వంలో లక్ష్మితోటి మనం పోలుస్తూ ఉంటాం కదండి. ఇంట్లో బియ్యం, వరి, ఇదంతా కూడా ధాన్యలక్ష్మి అంటూ ఉంటాం. అయితే ఇది మన వంటగదిలో పెట్టే స్థలం కూడా అది వృద్ధి చెందడం, దరిద్రం పాలవ్వడం కూడా ఉంటుందంటారా? ఒక మాట చెప్పాలంటే నాన్న, వంట గది ఎక్కడ ఉండాలో వాస్తు చెప్తుంది కానీ వంట గదిలో కొన్ని వస్తువులు ఎక్కడ ఉండాలో వాస్తు చెప్తుంది కానీ అంటే ఏం చేస్తుంటే ప్రతిదానికి ఆధారపడిపోతున్నాం. ప్రతిదాని మీద నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. నమ్మకాన్ని వదిలేసి మూఢనమ్మకంలోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. అవునా? దీన్ని కొంతమంది చెప్పేవాడు కూడా అట్లానే చెప్తున్నారు అన్న, ఇది అక్కడే ఉండాలి, ఇది ఇక్కడే ఉండాలి, ఇది ఇక్కడ ఉంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటే నాశనం అయిపోతారు, ఇట్లా ఉంటే పైకి వస్తారు. నిజమండి, చెప్పేవాడు కూడా అలానే చెప్తున్నారు. వాటి వల్ల ఏమవుతుందంటే జనాలు మరీ అతిగా దాన్ని ఫాలో అవడం చేస్తున్నారు. మనకి వాస్తు ఏం చెప్తుందంటే నాన్న, ఎక్కడి నుంచి గాలి రావాలి, ఎక్కడి నుంచి గాలి రాకూడదు, ఎక్కడ డబ్బు పెట్టుకోవాలి, అక్కడే డబ్బులు ఎందుకు పెట్టాలి అనేటువంటి విషయాలు ఇట్లాంటివి వాస్తు చెప్తూ ఉంటాయి. అంతేగాని ఇక్కడ గోడ తీయండి, గోడ పెట్టండి, ఇక్కడ రంగు మార్చండి, ఇది కాదు కదండి. అస్సలు ఒక్క మాటలో చెప్తానన్నా, వాస్తు అంటే గోడలా కాదు. ఇప్పుడు ఒక మనిషి బాగుంటాడు నాన్న, వాడికి ఎలాంటి డ్రెస్ వేసినా బాగానే ఉంటాడు. మనిషి చండాలం ఉంటాడు, వాడు సూట్ వేసిన ఏం లాభం? భూమి శక్తివంతమైంది, సారవంతమైంది అయితే ఎలాంటి గోడలు కట్టినా బాగానే ఉంటుంది. అసలు భూమిలోనే శక్తి లేకపోతే, సారం లేకపోతే ఎలాంటి గోడలు కడితే ఏముంటుంది చెప్పండి? నాకు తెలిసిన ఒక మార్వాడి ఒక అతను ఉన్నాడు, కంప్లీట్ గా వాస్తుకు విరుద్ధంగా ఇల్లు కట్టాడు. అక్కడి నుంచి వాళ్ళకి సిరి ఎత్తుకుంది ఒక స్థాయిలో. ఇవాళ రోజున ఆ కాలనీలో చుట్టుపక్కల అతన్ని కదిలించేటువంటి పరిస్థితి ఎవరికీ లేదు. అంత ఆర్థికంగా డెవలప్ అయ్యాడు ఆయన. నేను దాదాపు 2003 ఆ సమయంలో వాళ్ళ వాస్తు చూడమంటే అనుకున్నా, అంత వాస్తు విరుద్ధంగా ఉంది కదా, ఎట్లా కట్టాడా అనుకున్నా. కొన్ని మార్చాల్సి ఉంటుంది అనే దీంతో నా ఆలోచనలో ఉన్నాను. కానీ నేను ఎక్కువగా వాస్తు చూసేటువంటి లక్షణం కూడా నాన్న, ఇంటికి వచ్చి చూడండి అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. నేను ఒక్కటే మాట చెప్తా, మీరు ఇంట్లో చిమ్మిన మట్టి ఉంటుంది కదా, తీసుకొని రండి, ఎలా ఉంటుందో చెప్తానని చెప్తా. జాడు కొట్టిన మట్టి ఉంటుంది, ఆ మట్టి ఉంటే ఇప్పుడు మనం ఒంటి నిండా స్ప్రే చేసుకున్నాం నాన్న, షర్ట్ వేసుకున్నాం, షర్ట్ కూడా ఆ వాసన అంటుకుంటుందా లేదా? అలాగే అక్కడ ఆ ఇంట్లో ఉండేటువంటి ప్రతిదానికి కూడాను ఆ భూమిలో ఉండేటువంటి శక్తి అందుకుంటుంది గ్యారెంటీ. కాబట్టి ఆ మట్టిని పట్టుకుంటే అక్కడ భూమి సారవంతంగా ఉందా లేదా, దాంట్లో ఎలాంటి రకమైనటువంటి దుష్ట ప్రభావం ఉంది, మంచి ప్రభావం ఉంది అనేది కళ్ళ ముందు చక్కగా మనం నమ్ముకున్న దేవత చూపిస్తూ ఉంటుంది. దాంట్లో అనుమానమే లేదు. అంత దూరం, అందుకనే వాస్తు కోసం అంత దూరాలు వెళ్ళను నేను. ఇల్లు బాగుంది లేదు, ఉండొచ్చు లేదు. ఇప్పుడు ముఖ్యంగా మనకు వాస్తు గురించి చెప్పాలంటే హైదరాబాద్ గురించి అనుకుందాం. హైదరాబాద్ లో శ్మశానాల మీద కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఇల్లు కడుతున్నారు. అవునా? ఎక్కడ భూమిలో ఏముందో ఎవరికీ తెలియదు. అందుకని నేనేం చెప్తానంటే, గోడల కంటే భూమిని చూడండి ముందని చెప్తాను. గోడలు ఏమైతే కట్టుకుంటే ఉంటాయి, లేదంటే పడేస్తే పడిపోతాయి. భూమిని మార్చలేంగా మనం కదా. కాబట్టి ముందు పూర్వకాలంలో ఇల్లు కట్టేటప్పుడు కూడా నాగులతో దున్నేవాళ్ళు భూమి అంతా. లోపల ఉండేటువంటి శల్య దోషాలు అంటాం. శల్యం అంటే ఎముకలు, బోన్స్ ఉంటాయి కదా, ఇవి పక్షులవి కావచ్చు, లేదంటే జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు. పూర్వకాలంలో ప్రతి ఒక్కటి తప్పనిసరిగా దున్నిచ్చేసేవాడు. ఇప్పుడు ఎక్కడ సమాధులు కూల్చి ఇల్లు కడుతున్నారో తెలియదు, ఎక్కడ బిల్డింగులు షాపింగ్ కాంప్లెక్స్లు కడుతున్నారో తెలియదు. సమాధులను కూడా ఆక్రమించేస్తున్నారన్న. ఇప్పుడు పడుకున్న లోపల ఆత్మ కూడా స్థానం లేకుండా మనం పంపించేసి మనం అక్కడ వెళ్ళిపోయి పరమాత్మను పెట్టేసి నాకు ఒంట్లో బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటే సైంటిఫిక్ రీజన్ కదా నాన్న. భూమిలో ఉన్నటువంటి శవాన్ని బయటికి తీస్తే కుళ్ళిపోయినటువంటి శవం ఉండేటువంటి ఎముకలు ఇవన్నీ ఇక అనారోగ్యాన్ని ఇస్తాయా లేవా? మొత్తం నెగిటివ్ ఎనర్జీ వస్తుందా లేదా? అశాంతి కదా, మానసికంగా ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? ఇవంతా వస్తుందా లేదా? ఇప్పుడు ఎక్కువ మంది కొత్తగా ఇల్లు కొనుక్కొని అక్కడ ఏదో బాగలేదు, ఇంట్లో పోయిన తర్వాతనే బాగాలేదు అనుకునే ప్రభావం ఏదైతే ఉందో అది కేవలం భూమిలో ఉండేటువంటి లోపం అనే చెప్తాను. ఓకే, ఇప్పుడు ఆ భూమి పైనే ఎన్నో 50 అంతస్తులు అది కడుతూ ఉంటారు. దాన్ని మరి మార్చడం అంటే ఎలా? కష్టం నాన్న. అదే అందుకనే ముందుగా చూసుకోమని చెప్తున్నాను. మనం ఇల్లు కొనుక్కునే ముందుగానే తప్పనిసరిగా చూసుకొని వెళ్ళటం అనేది మంచిది. అలానే వాస్తు విషయానికి వస్తే సింపుల్గా
ఈశాన్యం గంట మ్మ్. అంటే దేవుడు, మ్మ్. ఆగ్నేయం వంట, మ్మ్. నైరుతి పంట ఓహో. ధనం, వాయువ్యం బాత్రూమ్స్. ఓకే. దాని తెలుగులో చదివితే బాగుండదు కాబట్టి చెప్తాను. ఓకే. అంతే. గంట, వంట, పంట, మ్మ్. ఇంకోటి వాయువ్యం. మ్మ్. ఇది పర్ఫెక్ట్ వాస్తు. దీంట్లో ఏ రకమైనటువంటి సంశయం లేదు. ఓకే. పండిన పంటని ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో అంటే నైరుతి మూలలో పెట్టుకోవాలి మ్మ్. కదా. అవును. నైరుతి మూలలోనే ఎందుకు పెట్టాలి అంటే నైరుతి పిశాచ భాగం అంటారు. మ్మ్. నైరుతి పిశాచ భాగం. బరువు ఉండాలి, బరువు ఉండాలి, బరువు ఉండాలి అంటే అవి వాటి చెడుని వ్యాప్తి చెందకుండా ఉంచేందుకు బరువును పెడతాం. ఓకే. అది బరువు అంటే. మ్మ్. ఆ చెడుని వ్యాప్తి చెందించకుండా ఉండేందుకు మనం ఎక్కువగా బరువును పెడుతూ ఉంటాం. మ్మ్. ఆ బరువు ఏంటి? మన ఇంట్లో ఉండేది ఎక్కువగా పంటే కదా పూర్వకాలంలో, మ్మ్. అవునా? ఆ తర్వాత బీరువాలు వచ్చినాయి. మ్మ్. ఆ బీరువాల్లో డబ్బులు పెడుతున్నాం. పూర్వకాలంలో ఇప్పటికీ చాలా మంది వాడుతుంటారు, నీ దగ్గర బరువు ఎంత ఉంది, బరువు ఎంత ఉంది అని అడుగుతుంటారు. మ్మ్. బరువు అంటే ధనం, మ్మ్. మన పంట, మన ధనం అంతా కూడా. అవును. కాబట్టి ఇంట్లో ఉండేటువంటి పంటని, ధాన్యం ఏదైనా సరే ఎక్కడైనా చూడండి, మీకు నైరుతి మూలలోనే మనకు స్టోర్ రూమ్స్ వస్తాయి. మ్మ్. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చోట కడుతున్నారు, కానీ నైరుతి స్టోర్ రూమ్కి తప్పనిసరిగా. పూర్వకాలంలో వంటింట్లో బియ్యం పెట్టుకునేవాళ్ళు కాదు నాన్న. మ్మ్. స్టోర్ రూమ్ అని దాన్ని కొట్టడి గది అంటారు, కొట్టిల్లు అంటుంటారు, కొంతమంది కొట్టడి గది అంటుంటారు. మ్మ్. దీంట్లో పప్పు, ఉప్పు, ధాన్యం అన్ని, చింతపండు, వండుకున్న పిండి వంటలు కూడా దాంట్లోనే భద్రపరిచేవాడు ఒక పక్కన. మ్మ్. మా అమ్మమ్మ గారు మాకు ఇప్పటికి బాగా చిన్న గుర్తు అనమాట. కొట్టిడిల్లు అనేది ఆవిడ. మ్మ్. ఆ కొట్టిడిల్లులో పోయి ఏమైనా పిండి వంటలు చేస్తారు కదా, లోపల చాలా మంది ఉన్నారు, వాళ్ళని అడిగి తీసుకొస్తాను ఉండండి రా అని చెప్పి మమ్మల్ని బయట పెట్టేసి ఆహా. ఆవిడ లోపలికి పోయి ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టుకొని అంతమందికి తలా రెండు తీసుకొచ్చి ఇచ్చేది. ఓకే. ఎవరో లోపలికి పోయేవాళ్ళం కాదు. ఆహా. ఆ కొట్టడింట్లోనే ఇవి మొత్తం ధాన్యం కానీ డబ్బులు కానీ అన్ని, పప్పులు, ఉప్పులు. ఇప్పుడంటే కుటుంబంలో 2-3 ఉంటున్నారు, కానీ పూర్వకాలంలో 20 మంది, 30 మంది, 40 మంది. ఒక ఫంక్షన్ వచ్చిందంటే 100 మంది, 1000 మంది. పెళ్లికి ముందు 10 రోజులు, పెళ్ళైన తర్వాత 10 రోజులు ఉండేవాడు. మ్మ్. అవునా? అవును. ఆడపిల్ల పెళ్లి చేస్తే అంటే పెళ్లి చేసి చూడు అని చెప్పింది ఎందుకు అంటే పెళ్లి చేస్తే అప్పులు పాలవుతారు. అంతే. అందుకనే పెళ్లికి 6 నెలల మధ్యలో గ్యాప్ ఉండాలని చెప్తారు కదా నాన్న. మ్మ్. అది కూడా సైంటిఫిక్ రీజనే. ఆహా. దేనికంటే 6 నెలలు అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత ఆర్థికంగా పుంజుకోవడానికి 6 నెలలు సమయం తీసుకుంటుంది మినిమం. ఓకే. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు కూడా పని ఎక్కువైపోతుంది కదా. అవును. ముందు 10 రోజులు ఇంతమంది కొండి పెట్టుకొని, 10 రోజుల తర్వాత ఇంతమంది కొండి పెట్టుకొని ఆడవాళ్ళు ఒళ్ళంతా హూనమైపోతుంది. మ్మ్. వాళ్ళు శారీరకంగా ఆరోగ్యంగా పుంజుకోవడానికి 6 నెలలు సమయం తీసుకుంటుంది. మ్మ్. ఈ 2 సమయం కావాలి అంటే శాస్త్రం పేరు చెబితే వింటారు ఎవరైనా, మ్మ్. అవును. అవునా? మ్మ్. అంటే సెంటిమెంట్ గా చెప్తే గ్యారంటీ వింటారు. అంతే. అందుకని చెప్పి 6 నెలలు గ్యాప్ ఉండాలి అని చెప్పి మ్మ్. పెట్టారు. మ్మ్. డబ్బులు ఉన్నవాడు 100 కోట్లు ఉన్నవాడు గ్యారంటీ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. మ్మ్. సో కాబట్టి ఇలా మనకి నైరుతిలోనే ఉండాలి. అలానే వంటింట్లో ఉండేటువంటి బియ్యం కూడా నైరుతిలో ఉండడం అనేది మంచిది నాన్న, మ్మ్. శ్రేష్టం. ఎందుకంటే నైరుతి భాగంలో ఏదైతే బరువు పెడుతూ ఉంటామో అక్కడ వాళ్ళ ఇంట్లో నిజంగానే బరువు పెరుగుతుంది, ఓకే. ధనం పెరుగుతూ ఉంటుంది. అక్కడ పిశాచ భాగం అంటాం, కొంతమంది ధన పిశాచం అంటారు, యక్షిణి స్థానం అని చెప్తూ ఉంటారు. యక్షిణి కూడా ఎవరు? లక్ష్మీ యక్షిణి యొక్క దేవతా స్థానం అని చెప్పి చెబుతూ ఉంటారు. మ్మ్. లక్ష్మీదేవిని కూడా యక్షిణీ స్వరూపంలో ఆరాధించేవాడు కొంతమంది చాలా మంది ఉన్నారు. అలా లక్ష్మీ స్థానం కాబట్టి అక్కడ బరువు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి మాట కంటే కూడాను లక్ష్మీదేవి ఉండేటువంటి స్థానం ఖాళీగా ఉండడం కరెక్ట్ కాదు. మ్మ్. కొంతైనా ఉంటే మరలా వృద్ధి ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని చెప్పడం కోసం కూడా అక్కడే మనం ధాన్యం పెట్టడం అనేటువంటిది మన సంప్రదాయం. కాబట్టి ఆగ్నేయంలో వంట గదిలో కూడా, కిచెన్లో కూడా నైరుతిలో బియ్యం ఇట్లాంటివి పెట్టుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. ఓకే. ఇప్పుడు చాలా మంది ఇల్లు కట్టేటప్పుడు కూడా మీరు అడిగినట్టు వాస్తు దక్షిణ తిరిగి వంటలు చేస్తూ ఉన్నారు. మ్మ్. అసలు దక్షిణం అంటేనే యమస్థానం, వద్దు అటువైపు తిరగొద్దని చెప్తుంటాం మనం, మ్మ్. అవునా? ఉత్తరం కుబేరుడు, దక్షిణం వైపు యమధర్మరాజు ఉంటాడు, తూర్పు వైపు ఇంద్రుడు ఉంటాడు, పశ్చిమ వైపు వరుణుడు ఉంటాడని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఈ దక్షిణం యమస్థానం వైపు తిరిగి వంట చేస్తూ ఉంటే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందుకని తూర్పు వైపుకి తిరిగి మాత్రమే వంట చేయాలి అనేటువంటిది ఒక వాస్తుశాస్త్రంలో చక్కగా చెప్పబడుతూ ఉంది. మ్మ్. అక్కడి నుంచి గాలి వస్తూ ఉంటుంది. దక్షిణం వైపు విండోస్ ఉండవు, మ్మ్. మనకి అక్కడ చీకటి, అవును. వంటలో ఏం పడిందో, బల్లి పడిందో బొద్దింగ పడిందో తెలియదు. మ్మ్. తూర్పు వైపు కిటికీ ఉంటుంది, సూర్యకిరణాలు చక్కగా ప్రసరిస్తూ ఉంటాయి. పూర్వకాలంలో లైట్లు లేవు కాబట్టి అవును. దాంట్లో ఏం పడిందో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇన్ని రీజన్స్ ఉన్నాయి నాన్న, దీనికి మ్మ్. ఇన్ని రీజన్స్ ని వాస్తు అనేటువంటి ఒక పేరుతో చెప్తూ ఉన్నాం. కానీ ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి కావాల్సినటువంటి మంచి సంప్రదాయమైనటువంటి అలవాట్లు.
అసలు వాస్తు అంటే ఒక మూఢనమ్మకం అది ఇది అనుకునే కాకుండా వాస్తు అంటేనే సో మనకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేది అసలు సిసలైన వాస్తు. దానికి సంబంధించి ఉన్న అపోహలన్నీ కూడా తీర్చినందుకు ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.